Hi guys, welcome to Cricket Venkatesh. Must win battle for Team India in Manchester. మాంచెస్టర్లో ఇవాళ నుంచి జరగబోయే ఇంగ్లాండ్ ఇండియా 4th టెస్ట్ మ్యాచ్ ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. గెలిస్తేనే నిలుస్తారు సిరీస్లో. 2-1 డౌన్ ఉన్నారు సిరీస్లో. ఇక్కడ గెలిస్తే 2-2 అవుతుంది. అప్పుడు ఫైనల్ టెస్ట్ టోవల్ అది క్లైమాక్స్గా మారుతుంది. బ్రహ్మాండమైన క్లైమాక్స్ అవుతుంది సిరీస్కి. అలా కావాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి, ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. కానీ రికార్డ్ ఏం చెప్తుంది? మాంచెస్టర్ అనేది సిటీ పేరు, ఓల్డ్ ట్రాఫోర్డ్ అనేది గ్రౌండ్ పేరు. సో ఓల్డ్ ట్రాఫోర్డ్లో మనం ఆడిన 9 టెస్టుల్లో 4 ఓడిపోయాం, 5 డ్రా చేసుకున్నాం. ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు. మనం మేజర్ టెస్ట్ వెన్యూస్లో ఒక్క విజయం కూడా సాధించినవి చాలా ఉండేవి గతంలో. వాటన్నిటిని కూడా మనం బ్రేక్ చేస్తూ వచ్చాం. రీసెంట్గా ఎడ్జ్బాస్టన్లో, లేకపోతే బర్మింగ్హామ్ అండ్ సిటీ పేరు, బర్మింగ్హామ్ కోటను బద్దలు కొట్టాం. సో ఎప్పుడు గెలవని చోట మనం గెలిచాం. చాలా పూర్ రికార్డు ఉన్న చోట అక్కడ గెలిచాం. లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్లో గెలిచాం. అక్కడ కూడా గతంలో ఎప్పుడు గెలలేదు మనం. అండ్ బ్రిస్బెయిన్లో మనకు తెలుసుగా 2021లో అక్కడ కూడా 50 సంవత్సరాల పైగా మనం ఎప్పుడు గెలవని చోట అక్కడ కూడా గాబాకా ఘమండ్ తోడ్కే మనం గెలిచాం. ఒక ఫేమస్ కోట్ చెప్పాలండి. ఇంకా ముందుకెళ్తే 2008లో పెర్త్లో గెలిచాం. పెర్త్లో కూడా అది ఎప్పుడు చాలా ఫాస్ట్ వికెట్, పేసీ వికెట్. అక్కడ కూడా మనం ఎప్పుడు ఓటములు చవి చూస్తూ వచ్చాం, కానీ అక్కడ కూడా గెలిచాం. సో అలాగే మాంచెస్టర్లో కూడా మనం మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంటాం. ఇక్కడ లెక్క సరి చేస్తాం అనేది అది మేజర్ ఇష్యూ. సో అది పెను సవాల్ ఇండియన్ టీంకి. ఎందుకంటే అక్కడ రికార్డ్ మనది బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఈవెన్ మీరు అక్కడ వన్డే సీనియర్లో తీసుకున్న అక్కడ మనకి కొంత చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 1983లో మన విక్టోరియస్ క్యాంపెయిన్ అక్కడే స్టార్ట్ అయింది. మొట్టమొదటి మ్యాచ్లో మనం వెస్టిండీస్, అంతవరకు వరల్డ్ కప్లో ఎప్పుడు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయిన వెస్టిండీస్ని మనం లీగ్ మ్యాచ్లో ఓడించాం. మళ్ళీ అదే వరల్డ్ కప్లో 83లోనే మనం అక్కడ సెమీఫైనల్ ఇంగ్లాండ్తో ఆడి ఇంగ్లాండ్ని హోస్ట్ టీంని ఓడించి ఫైనల్కి వెళ్ళిపోయాం. కానీ అక్కడే మనం 2019లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయాం. అది ఆ ఓటమి మనకి ఎప్పటికి కూడా బాధ పెడతా ఉంటుంది. గెలవాల్సిన మ్యాచ్ అని అనుకున్నాం మనం. ముందు రోజు వాళ్ళు న్యూజిలాండ్ చిన్న స్కోర్ రెస్ట్రిక్ట్ చేసినప్పుడు బాగానే ఉంది, కానీ వర్షం వల్ల మళ్ళీ రిజర్వ్ డేకి వెళ్ళినప్పుడు మ్యాచ్ మనకి ఓటమి తప్పలేదు. సో అక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మాంచెస్టర్లో టెస్ట్ మ్యాచ్లో కూడా మనకు కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ ఉన్నాయి. 1936లో మన ఓపెనర్స్ ఇద్దరు కూడా, ముష్తాక్ అలీ అండ్ విజయ్ మర్చెంట్, ఇద్దరు కూడా 100s చేశారు. ఆ మ్యాచ్ డ్రా చేసుకోగలిగారు. ఇద్దరు కూడా చాలా క్విక్గా రన్స్ చేశారు. అండ్ ముష్తాక్ అలీ చేసిన సెంచరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇండియా బయట ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ చేసిన మొట్టమొదటి సెంచరీ మనకి మాంచెస్టర్లో వచ్చింది. అలాగే మీకు 1982లో సందీప్ పాటిల్ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 400 పైగా రన్స్ చేసిన ఇండియా ధీటైన జవాబు ఇచ్చింది. ఆ మ్యాచ్ డ్రా అయింది. ఆ మ్యాచ్లో సందీప్ పాటిల్ ఒకే ఓవర్లో ఇంగ్లాండ్ అప్పటి టాప్ బౌలర్ బాబ్ విల్లిస్ అనే ఒక ఫాస్ట్ బౌలర్ బౌలింగ్లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టాడు. సో ఇక్కడ కొన్ని మంచి నైస్ మెమరీస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ మాంచెస్టర్లో. బట్ ఓవరాల్గా మన రికార్డ్ చూస్తే ఇక్కడ ఒకసారి మనం గెలవలేదు. సో ఇప్పుడు గెలిచి తీరాలి మ్యాచ్. అండ్ మనకి చూస్తేమో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి ఇంజరీస్ పరంగా. బట్ ఇదే కదా మనం గ్యాబాలో మనం గెలిచినప్పుడు 2021లో 11 మంది ప్లేయర్స్ని గ్రౌండ్లో పెట్టడానికి మనం ఇబ్బంది పడిన పరిస్థితి చూసాం. అయినా కూడా మ్యాచ్ గెలిచాం. అలాగే ఇప్పుడు కూడా వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఇంజరీస్, బట్ స్టిల్ ఇలా ఒకసారి ఏమవుతుందంటే ఇంజరీస్ ఉన్నప్పుడు మనకి కొంచెం హోప్లెస్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు టీం మరింత స్ట్రాంగ్గా, మరింత డిటర్మిన్డ్గా మారుతుంది. అలాగే ఈసారి కూడా ఆడాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా గెలవాల్సింది. ఎందుకంటే మ్యాచ్లో ఈ సిరీస్లో మనకి ఒక వెన్నాడుతున్న ఫీలింగ్ ఏంటంటే, మనం 3-0తో ఉండాల్సిన సిరీస్ ఇది. ఫస్ట్ టెస్ట్ కూడా మనం గెలిచి ఉండాల్సింది, చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఉంటాయి. థర్డ్ టెస్ట్ అయితే మనం ఖచ్చితంగా గెలవాల్సిందే, కానీ అక్కడ కూడా కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. సో ఆ ఫీలింగ్ ఉంది. వీ హ్యావ్ డన్ వెల్, అవర్ బౌలింగ్, బ్యాటింగ్ హ్యావ్ డన్ వెల్, బట్ స్టిల్ మనం 2-1తో వెనకబడ్డాం. కానీ ఇంగ్లాండ్ టీంని ఓడించవచ్చు, అంత టఫ్ ఏం కాదని మనకి క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. 11 గురించి నేను నిన్న ఒక వీడియో చేశాను. అయితే నిన్న సాయంత్రం నేను వీడియో చేసిన తర్వాత శుభ్మన్ గిల్ ప్రెస్ మీట్ జరిగింది. దాంట్లో అతను 1-2 ఇష్యూస్లో క్లారిటీ ఇచ్చాడు. ఒకటేంటి, ఆకాశ్దీప్ ఫిట్గా లేడని చెప్పాడు.
అన్షుల్ కాంబోజ్ ఇస్ వెరీ క్లోజ్ టు మేకింగ్ హిస్ డెబ్యూ అని కూడా చెప్పాడు. సో అన్షుల్ కాంబోజ్ ఆడడం ఆల్మోస్ట్ ఖాయంగా కనిపిస్తుంది మనకి. అదొకటి. రెండోది ఏంటంటే మనకి వస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ శుభ్మన్ చెప్పింది ఏంటంటే రిషబ్ పంత్ కీపింగ్ చేస్తాడని చెప్పాడు. సో రిషబ్ పంత్ కీపింగ్ చేస్తారంటే నేను ఇచ్చిన 11లో జురెల్కి ప్లేస్ కల్పించాం మనం. జురెల్ బదులు సాయి సుదర్శన్ టీంలోకి వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది. ఎందుకంటే ఫీల్డింగ్ డ్రిల్స్లో కూడా సాయి గల్లీలో క్యాచింగ్ ప్రాక్టీస్ చేశాడని చెప్పి మనకు చెప్తున్నారు. కాబట్టి సాయి సుదర్శన్ మైట్ కమ్ ఇన్ టు ద టీమ్. బట్ సాయి మరి 3లో ఆడతాడా 6లో ఆడతాడా అని చూడాలి. సాయి సుదర్శన్ ఇది టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ కరుణ్ నాయర్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 6. సో మళ్ళీ ఫస్ట్ టెస్ట్లో లాగానే కరుణ్ ఎట్ 6, సాయి సుదర్శన్ యాజ్ ఓపెనర్ ఆడే అవకాశం మనకి, యాజ్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఆడే అవకాశం మనకు అనిపిస్తుంది. లేదు కరుణ్ అక్కడే కంటిన్యూ చేసి సాయిని వెనక్కి నెడతారా 6లో ఆడిస్తారా అనేది కూడా చూడాలి. సో కరుణ్ బ్యాటింగ్ విషయంలో మాకు అతను పెద్ద స్కోర్ చేయనప్పటికీ బాగా బ్యాటింగ్ చేశాడని చెప్పి అతను చాలా సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్లో మాట్లాడాడు శుభ్మన్ గిల్. సో కరుణ్ ఈజ్ లైక్లీ టు కీప్ హిస్ ప్లేస్, కరుణ్ నాయర్. సో సాయి సుదర్శన్ టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక చేంజ్ మనకి అనిపిస్తుంది ఏంటంటే అక్కడ వర్షాలు పడుతున్నాయి. ఆల్ 5 days మనకి రెయిన్ థ్రెట్ ఉంది. అంటే రెయిన్ బ్రహ్మాండంగా వచ్చి వర్షాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఏం లేదు. పెద్ద రెయిన్స్ పడ్డాయి, కానీ ఏంటంటే కొంతసేపు పడితే తర్వాత క్లియర్ అవుతుంది, వెంటనే మ్యాచ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. మ్యాచ్కి వర్షం వల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు, కానీ స్టిల్ మీకు క్లౌడ్ కవర్ ఉండే అవకాశం ఉంది. క్లౌడ్ కవర్ ఉంటే ఏమవుతుంది, మీకు పిచ్ అంతా ఫ్లాట్గా ఉన్న, బ్రౌన్గా ఉన్న, ఈ సిరీస్లో ఉన్నట్టుగా ప్రతి చోట ఫ్లాట్ పిచెస్ ఉన్నా, ఎప్పుడైతే మబ్బులు కమ్మి బాగా వర్షం పడే పరిస్థితి ఉంటుందో బాల్ విల్ స్టార్ట్ స్వింగింగ్ అండ్ సీమింగ్. అందుకని ఇండియాకి 4th సీమర్ అవసరం ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది పిచ్ మీద. యూజువల్గా మీకు మాంచెస్టర్లో పిచ్ కూడా ఇప్పుడు పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది, క్యారీ ఉంటుంది, మంచి కీపర్కి చాలా మంచి బాగా క్యారీ అవుతుంది బాల్. అండ్ ఇట్లాంటి వెదర్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటే బాల్ విల్ స్వింగ్ అండ్ సీమ్. కాబట్టి ఇండియా మైట్ ప్లే షార్దుల్ ఠాకూర్ అండ్ డ్రాప్ వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ హెస్ డన్ వెల్, కానీ వాషింగ్టన్ సుందర్ ఒక సెకండ్ స్పిన్నర్ అవసరం లేదు ఈ పిచ్ మీద అని టీం కనుక భావిస్తే, షార్దుల్ ఠాకూర్ మొదటి టెస్ట్లో అతను ఏమాత్రం బాగా పర్ఫామ్ చేయకపోయినా మనకు తెలుసు అతను ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం షార్దుల్ ఠాకూర్ని ఆడించే అవకాశం మనకు కనిపిస్తుంది. సో షార్దుల్ ఠాకూర్ మైట్ ప్లే ఇన్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్ అండ్ సాయి సుదర్శన్ ఇన్ ప్లేస్ ఆఫ్ నితీష్ రెడ్డి. బుమ్రా ఆడడం పక్క, బుమ్రా సిరాజ్ అండ్ అన్షుల్ కాంబోజ్ మనం మెయిన్ సీమర్స్గా ఉంటారు. సో అవి ఈ మార్పులు మనకి టీంలో కనిపిస్తాయి. ఇంగ్లాండ్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు, నేను అది కూడా చెప్పాను. లియామ్ డాసన్ కమింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ షోయబ్ బషీర్. లియామ్ డాసన్ ఈజ్ ప్లేయింగ్ అ టెస్ట్ మ్యాచ్ ఆఫ్టర్ 8 long years. అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో అది టీంల గురించి. పిచ్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. బ్రౌన్ పిచ్ ఉంటుందా, చూడడానికి అయితే గ్రీన్గానే కనిపిస్తుంది. మనకు ముందు రోజుల్లో వచ్చే ఫొటోస్ గ్రీన్గానే కనిపిస్తుంది, బట్ ఆన్ మ్యాచ్ డే మనకి కంప్లీట్గా బ్రౌనిష్ పిచ్ ఉండే పరిస్థితి. ఇంగ్లాండ్ ఎప్పుడు కూడా ఇండియా విషయంలో ముఖ్యంగా బుమ్రా సిరాజ్ ఇప్పుడున్న ఫామ్లో చూసిన తర్వాత ఐ డోంట్ థింక్ దే విల్ గివ్ ఏ గ్రీన్ పిచ్. సో వాళ్ళు బ్రౌన్ పిచ్ ఇచ్చినా నేను చెప్పినట్టుగా బాల్ స్వింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రికార్డ్ ఏంటంటే టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం చాలా సేఫ్. ఎందుకంటే ఫస్ట్ డే రోజున ఖచ్చితంగా రెయిన్ థ్రెట్ ఉంది, క్లౌడీ కండిషన్స్ ఉండే అవకాశం ఉంది. సో టాస్ గెలిస్తే బెటర్ టు బౌల్ ఫస్ట్. కానీ ఓల్డ్ ట్రాఫర్డ్ మాంచెస్టర్లో ఉన్న రికార్డ్ ఏంటంటే ఏ టీం అయితే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకుంటుందో వాళ్ళు ఇంతవరకు ఒక్క టెస్ట్ కూడా గెలవలేదు. చాలా లాంగ్ హిస్టరీ ఉన్న గ్రౌండ్ ఇది. సో ఆ రికార్డు పేరు చెప్పుకోవడానికే, బట్ కండిషన్స్ బట్టే వెళ్తారు. టీం ఎప్పుడు కూడా కండిషన్స్ బట్టి వెళ్తారు తప్ప రికార్డ్ అలా ఉంది కాబట్టి నేను టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ చేస్తాను కాదు. ఒకవేళ కండిషన్స్ కనుక బౌలింగ్కి ఫేవరబుల్గా ఉన్నాయి, వెదర్ కండిషన్స్, తర్వాత పిచ్ కూడా మైట్ హెల్ప్ ది బౌలర్స్. ఎందుకంటే మీకు మాయిశ్చర్ కూడా ఉండే అవకాశం ఉంది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి పిచ్ని చాలా కవర్ చేస్తారు. కవర్ చేసినప్పుడు మీకు ఆ స్వెట్టింగ్ అండర్ ది కవర్స్ అంటారు, దానివల్ల మాయిశ్చర్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి చూస్తే డెఫినెట్గా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం. ఇండియాకి ఇది మేజర్ ఛాలెంజ్, ఖచ్చితంగా మేజర్ ఛాలెంజ్. చిన్న మిస్టేక్స్ చేయకూడదు, విన్నింగ్ మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి. ఓవరాల్గా మేము బాగా ఆడాం, వాళ్ళకంటే బాగా బౌలింగ్ చేసాం, వాళ్ళకంటే బాగా బ్యాటింగ్ చేస్తామంటే కుదరదు. మీరు ఆ ఇంపార్టెంట్ మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి. మెయిన్గా ఇండియా అవుతుంది ఏంటంటే సెషన్ ఎండింగ్లో వికెట్లు కోల్పోతున్నారు. లంచ్ ముందు వికెట్లు కోల్పోవడం అనేది మనకు చాలాసార్లు ఇబ్బంది పెట్టిన పరిస్థితి. మనకి లాస్ట్ టెస్ట్లో లంచ్ ముందు ఎప్పుడైతే రిషబ్ పంత్ రన్అట్ అయ్యాడో అది మొత్తం మ్యాచ్ని వాళ్ళ వైపు మలుపు తిప్పేసింది. అలాగే దే ఆర్ లూజింగ్ వికెట్స్ ఇన్ క్లస్టర్స్. ఒక్కసారిగా కొలాప్స్ అయిపోవడం, 4-5 వికెట్లు 30-40 runs పడిపోవడం, ఇలాంటి ట్రెండ్ నుంచి బయటకు రావాలి.
మన లాస్ట్ మ్యాచ్లో లార్డ్స్లో మనకు మేజర్ టేక్ అవే ఏంటంటే మన టెయిల్ ఎండర్స్ బ్యాటింగ్ చేస్తున్నారు. బుమ్రా ఒక 50 పైగా డెలివరీస్ ఆడడం, సిరాజ్ 1 ఓవర్ బ్యాటింగ్ చేయడం, ఇవన్నీ కూడా మనకు మేజర్ పాజిటివ్స్. గతంలో మనం చూడదు టెయిల్ ఎండర్స్ అంటే ఇంక లాస్ట్ 3 వికెట్స్ 9-10 జాక్ అంటాం. 9-10 జాక్ ఎప్పుడైతే వస్తారో సీన్లోకి ఇన్నింగ్స్ మరి ఒక 5-6 రన్స్లో ముగిసిపోతుందనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, వీళ్ళు టెయిల్ ఎండర్స్ కూడా బాగా బ్యాటింగ్ చేస్తారు. బుమ్రా కూడా లాంగ్ సెషన్ ఆఫ్ నెట్స్ విత్ ద బ్యాట్. సో ఐ థింక్ అలాంటి పొరపాట్లు చేయకుండా, చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా మన యంగ్ టీం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మస్ట్ విన్ మ్యాచ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తారు, సిరీస్లో నిలుస్తారని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. డెఫినెట్గా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అంశుల్ కాంబోజ్ ఎలా బౌలింగ్ వేస్తారు, అంశుల్ కాంబోజ్ గురించి చాలా బాగా చెప్పాడు శుభ్మన్ గిల్ ప్రెస్ మీట్లో. అతను ఈజ్ ది కైండ్ ఆఫ్ బౌలర్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్ అని చెప్పి అతను అనడం జరిగింది. సిరాజ్ కూడా లాస్ట్ మ్యాచ్లో హ్యాడ్ ఎ హార్ట్ బ్రేక్, బట్ హీ ఆల్వేస్ గివ్స్ 100% ఫర్ ద టీమ్. సిరాజ్ కానీ బుమ్రా కానీ వీళ్ళ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అందరూ ఫామ్లో ఉన్నారు కాబట్టి శుభ్మన్ గిల్ అండ్ జైస్వాల్ లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడిన వాళ్ళు కూడా ఈసారి ఫామ్లోకి వస్తారని నాకు నమ్మకం ఉంది. రాహుల్ హాస్ బిన్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. పంత్ కానీ రాహుల్ కానీ వీళ్ళందరూ కూడా మనకి, అండ్ నాట్ టు ఫర్గెట్ జడేజా హాస్ బిన్ ఎక్సలెంట్ విత్ ద బ్యాట్. అండ్ ఆ సీనియర్ ప్రోగా అతను ఈ టీంని ఇక్కడ విజయం అందించాల్సిన అవసరం ఉంది. సో ఇంగ్లాండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వాళ్ళకి ఎప్పుడైతే జోఫ్రా ఆర్చర్ వచ్చాడో బౌలింగ్లో ఆ కటింగ్ ఎడ్జ్ వచ్చింది. వాళ్ళ బౌలింగ్లో డెఫినెట్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ బెన్ స్టోక్స్ దాన్ని కవర్ చేస్తున్నాడు. తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్తో కవర్ చేస్తున్నాడు. జో రూట్ బ్యాక్ ఇన్ ఫామ్. లాస్ట్ మ్యాచ్లో అతను చాలా కీ కాంట్రిబ్యూషన్స్ అందించాడు. హ్యారీ బ్రూక్ అండ్ జేమీ స్మిత్ ఎంత డేంజరస్ మనకు తెలుసు. అండ్ బెన్ డకెట్ కెన్ గివ్ దమ్ అన్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్. సో ఇంగ్లాండ్ అండ్ ఇండియా మరొక మౌత్ వాటరింగ్ బ్యాటిల్ ఇస్ డెఫినెట్లీ ఆన్ ద కార్డ్స్. డెఫినెట్గా, ఎందుకంటే 3 టెస్ట్ మ్యాచ్లు కూడా 5 రోజుల పాటు జరిగాయి. హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టుగా జరిగినాయి. అండ్ దిస్ మ్యాచ్ విల్ నాట్ బీ అన్ ఎక్సెప్షన్ ఫర్ దట్ రూల్. సో అదే కంటిన్యూ అవుతుంది. బట్ ఇండియా షుడ్ మస్ట్ అండ్ షుడ్ మేక్ ఇట్ 2-2 కదా.